నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించినటువంటి వ్యవహారం ఒక పతాక స్థాయికి చేరింది. దానికి సంబంధించి తెలుగు సెలబ్రిటీ ముఖ్యంగా బుల్లితెర నటులు, అలాగే వెండితెర నటులు కూడా రోజుకొక జాబితా అనేది బయటకొస్తుంది. ఏదైతే కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారని, దాని ద్వారా మా అభిమాన నాయకుడు ప్రచారం చేశారు కాబట్టి మేము డబ్బులు కట్టామని, మోసపోయామని కొంతమంది ఇప్పుడు బయటకొస్తున్నారు. తెలంగాణలో నమోదైనటువంటి ఈ కేసు సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆయన ఒక స్లోగన్ తీసుకున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌ని కంట్రోల్ చేయాలి. దానికి సంబంధించి ఏదైతే అమాయకులు ముఖ్యంగా విద్యార్థులే ఎక్కువగా దానికి బానిసలవుతున్నారు. బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టడం, దాని ద్వారా లక్షల రూపాయలు పోగొట్టుకోవడం. ఇప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ పోలీస్ యంత్రాంగం యావత్తు ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఫేమస్ ఎవరైతే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉంటారో వారంతా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి కేసులు నమోదు చేశారు. కొంతమందిని విచారించారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అయితే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. మమ్మల్ని ఎలాంటి అరెస్టులు చేయనివ్వద్దు అని. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, అలాగే టాలీవుడ్లో ఒక ఫేమస్ నటుడు బాలకృష్ణ ఆయన పేరు బయటకొచ్చింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది. ఇటీవల ఆయన ఒక ఓటీటీ సంస్థతో పెట్టుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక షోలో కొన్ని బెట్టింగ్ యాప్స్ ముఖ్యంగా ప్రధానంగా 1, 2 పేర్లు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఆయన ప్రమోట్ చేశారు. అంటే డైరెక్ట్‌గా చెప్పకపోయినప్పటికీ ఆ షో టెలికాస్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఒక బెట్టింగ్ యాప్ అనేది రావటం, అలాగే ఆ షోకొచ్చినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేటువంటి ఏదైతే ప్రైజెస్ ఉంటాయో, మెమెంటోస్ ఉంటాయో వాటిపై ఆ బెట్టింగ్ యాప్‌కి సంబంధించినటువంటి సమాచారం ఉండటం. అంటే ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ పరోక్షంగా బాలకృష్ణ దీనిని ప్రమోట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు తెర మీదకొచ్చింది. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. నేను బాలకృష్ణ మా అభిమాన నాయకుడిగా ఉన్నారు. ఆయన షో ఖచ్చితంగా నేను చూస్తూ ఉంటా. ఆ షోలో వచ్చినటువంటి యాప్ ద్వారా నేను ఇప్పటి వరకు 80 లక్షలు పోగొట్టుకున్నాను అని. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శ్రీ రాంబాబు. ఇప్పుడు దీనిపై ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని, వారికి నోటీసులు ఇచ్చామని, త్వరలోనే విచారిస్తామని చెప్పి తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా బాలకృష్ణకు కూడా నోటీసులు ఇచ్చారు. త్వరలోనే ఆయన స్టేట్మెంట్ తీసుకుంటాం అని చెప్పి ఒక ప్రచారం పోలీస్ యంత్రాంగంలో జరుగుతుంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది అనేది ఒక వైరల్గా మారింది. బాలకృష్ణ ఆయన చాలా ఫేమస్ యాక్టర్, అలాగే రాజకీయ నాయకుడు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమీప బంధువు, లోకేష్కు మామగారు. ఇప్పుడు ఆయన విషయంలో పోలీసులు ఏం చేస్తారు? ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కానీ ఏదైతే ఉందో దాన్ని బట్టి వారు వెనక్కి తగ్గుతారా, లేదా ఆ ఓటీటీకి సంబంధించినటువంటి వారిపై చర్యలు తీసుకుంటారా? ఆ ఓటీటీ సంస్థ కూడా ఆషామాషి మనుషులది కాదు, అది కూడా పెద్దవారిదే. ఆ కుటుంబానికి మెగా కుటుంబానికి చాలా సాన్నిహిత్య సంబంధం కూడా ఉంది. మరి ఇలాంటి విషయంలో పోలీసులు ఎలా మూవ్ అవుతారు? ఎందుకంటే చిన్న స్థాయి వారిని మాత్రమే టార్గెట్గా చేసుకుని వారికి నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడానికి ముందుకొస్తున్నారు అనే ఒక విమర్శ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి తరుణంలో మరి ఇతనిచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో, నేను బాలకృష్ణ వల్లే మా అభిమాన నాయకుడు నటుడు వల్లే 80 లక్షలు పోగొట్టుకున్నాను, దయచేసి నాకు న్యాయం చేయండి. ఇప్పటికే ఎంతోమంది నేను ఆ యాప్ చూసి వారు ప్రమోట్ చేసినటువంటి యాప్లు చూసే నేను అమౌంట్ కట్టాను, మోసపోయాను, నాకు న్యాయం చేయండి, వారిని చూసి మాత్రమే మేము డబ్బులు కట్టామని చెప్పి ఎవరైతే నష్టపోయినటువంటి బాధితులు ఉంటారో వారు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నటువంటి సందర్భం చూడాలి. మరి ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి బాలకృష్ణ అంశంలో ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని ఎలా మూవ్ అవుతారు, ఎలా ముందుకు వెళ్తారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మరి ఆ ఓటీటీ సంస్థపై చర్యలు తీసుకుంటారా, లేదా మరి ఇప్పటి వరకు
ఈ యొక్క ఏ సంస్థ అయినా సరే, ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా మరి బుల్లితెర నటులు ఎవరైతే ఉన్నారో వారిపై కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు బాలకృష్ణపై కూడా కేసు నమోదు చేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటు రాజకీయ వర్గాల్లో, సినీ ప్రముఖుల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన నటుడిగా, ఒక పొలిటికల్ లీడర్‌గా ఉన్నారు కాబట్టి. చూడాలి. చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఈ జాబితాలోకి ఎవరైతే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినటువంటి వారి లిస్ట్ ఉంటుందో దాంట్లో యాడ్ ఆన్ అంటే సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది అనేది మాత్రం మనకి తాజా పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. స్పష్టంగా తెలుస్తుంది. ఈ టాపిక్‌పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.